హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఎగ్ మసాలా. మీరు ఈసారి ఎగ్ మసాలా ఇలా ప్రిపేర్ చేయండి. దీన్ని చపాతీతో తిన్నా బాగుంటుంది, వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత దాంట్లోకి ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే మసాలా దినుసులు అన్ని కొంచెం కొంచెం వేసేసుకోండి. స్పైసెస్ అన్ని కూడా కొంచెం కొంచెం వేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువైతే మసాలాలు టేస్ట్ అనేది, కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. సో అందుకని మీరు కొంచెం కొంచెం వేసేసుకోండి. సో దాంట్లోకి కొంచెం ఇలాచి కూడా వేశాను. అలాగే దాంతోపాటు కొంచెం జీలకర్ర, అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోండి మీకు ఫ్లేవర్ నచ్చితే, లేదంటే స్కిప్ చేసేవచ్చండి. సో ఇలా మొత్తం వేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని దానిపైన మూత పెట్టి దాన్ని పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై చేసేకండి, రబ్బర్ ముక్కల్లా అయిపోద్ది, తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదు. అలా అని మరీ డైరెక్ట్గా వేస్తే పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి లైట్గా వేసి ఒక్క 2-3 మినిట్స్ అలా వాటిని ఫ్రై చేసుకొని తీసేయండి, సరిపోతుంది. సో దాంతోపాటు కొంచెం మంచి కలర్ రావాలంటే కొంచెం పసుపు, కారం, టేస్ట్కి కొంచెం ఉప్పు వేయండి. వేసి ఒకసారి అన్నీ తిప్పేసి తీసేయండి. ఎక్కువసేపు వద్దండి, మళ్ళీ చెప్తున్నా, రబ్బర్ ముక్కల్లా అయిపోతాయి. సో ఇలా అయ్యాక వాటిని తీసేసి పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో మీరు కర్రీ అయితే చేసుకోవచ్చు. మనకు ఆయిల్ అనేది ఎక్కువ ఏం పీల్చేవండి ఎగ్స్ అనేవి. సో చూసారు కదా, లైట్గా ఇలా చేసి తీసి పక్కన పెట్టేయండి. సో అదే ఆయిల్ సరిపోతుంది. దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం క్యాప్సికమ్ కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకోండి. తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో క్యాప్సికమ్ వేసుకున్నాక వాటిని బాగా కలుపుకోండి. సో అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి, తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట నోటికి తగులుతూ. సో దాంట్లోకి ఇప్పుడు మనం పేస్ట్ చేసాం కదండి, పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే కొంచెం మనకి క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో వేసేయండి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కొంచెం గరం మసాలా, మీరు తినే టేస్ట్ బట్టి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోండి. సో ఎప్పటి వరకు దీన్ని మసాలాని కుక్ చేసుకోవాలి అనుకుంటే దానిపైన మూత పెట్టి మీరు కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు కూడా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కుక్ చేసుకోండి. సో అలాంటప్పుడు మీకు కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుందన్నమాట. హడావిడిగా చేసేస్తే టేస్ట్ రాదండి ఏ వంటైనా. సో మీకు టైం ఉంది అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా మీరు కుక్ చేసుకుంటే మసాలా బాగా కుక్ అయిపోతుంది. మనకి రెసిపీ అనేది టేస్ట్గా వస్తుందన్నమాట, ఏ రెసిపీ అయినా. టైం లేదంటే మీరు కొంచెం ఫాస్ట్గానే చేసేయండి. తర్వాత ఇలా చూసారు కదా, మసాలా అయితే ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని దాంట్లో వేసి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఒకవేళ సాల్ట్ సరిపోతే సాల్ట్, కారం సరిపోకపోతే కారం వేసుకోండి. కొంచెం మీకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలి, కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసేసుకోండి, కొంచెం కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ దాన్ని మీరు కుక్ చేసుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీన్ని చపాతీతో తినండి. అలాగే చపాతీ కంటే వేడి వేడి అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరే. నచ్చితే నా రెసిపీకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.